డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించడం, డబ్బులతో ప్రలోభ పెట్టడం వంటి అభియోగాలపై అనంతబాబుపై రెండో కేసు నమోదు కావడంతో విచారణ అనంతరం కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అనంతబాబును కస్టడీలోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియను దారి మళ్లించేందుకు సాక్షులను బెదిరించడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఎంత శక్తివంతులైనా విఫలమవుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఉన్నప్పటికీ నిజం వైపు ధైర్యంగా నిలిచిన సాక్షులు అరవ దుర్గా ప్రసాద్, అరవ మణికంఠ, సబలం పవన్ కుమార్, ముమ్మడి వెంకటేశ్వర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సత్యానికి అండగా నిలబడడం అంటే ఇదేనని, సమాజానికి వీరు ఆదర్శమని కొనియాడారు. న్యాయం గెలవాలంటే సాక్షులు ధైర్యంగా ఉండాలి. ఈ నలుగురు యువకులు చూపిన ధైర్యం వల్లే కేసు ముందుకు కదులుతోంది. వీరికి సమాజం రుణపడి ఉందన్నారు. న్యాయ ప్రక్రియను అడ్డుకునే ఎవరికైనా చట్టం కఠినంగా వ్యవహరించాల్సిందేనని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెళ్తారంతే. నువ్వు అన్యాయంగా ఇరికించారు, వేధిస్తున్నారు. వేధించిన ఏముంది? వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. ప్రలోభాలు గురి చేస్తున్నారు. ఏం లేదు, అసలు ఎక్కడా లేదండి. ఓకే సార్, వెనక్కి వచ్చాను తమ్ముడు. ఇంకా వెనక్కి వస్తాయి ఆపుతానన్నారు కదా, ఆపుతానన్నారు కదా. చెప్పాడు ఆయన చాలా క్లారిటీ చెప్పారు. ఒక్క నిమిషం పిటిషన్ ఫైల్ చేసి అతన్ని మళ్ళీ మా కస్టడీ కోసం, పోలీస్ కస్టడీ కోసం తీసుకొని ఇంకా ఇంటరాగేషన్ చేసిన విషయాన్ని కోర్టు మద్దతు పోలీస్ కస్టడీకి తీసుకుంటాం.
విచారణ ఏమో తెలియదు. నేను విచారించారు, రాత్రంతా విచారించారు. ఏమన్నా విచారణలో కొన్ని విషయాలు చెప్పాడు. సమాధానం చెప్పాడు. కింద 25 క్వశ్చన్లు తెలియదు, సంబంధం లేదు అనే ఆన్సర్ ఇచ్చారు. దాని మీద ఇంకా డీటెయిల్ గా వెళ్ళి తీసుకోవాల్సి ఉంది. ఇంకా ఇందులో కొంతమంది ముద్దాయిలను కూడా వివరాలు సేకరించవలసి ఉంది కాబట్టి కోర్టులో పోలీస్ కస్టడీకి తీసుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. మలేరియా నివారణ కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న ప్రచారాలు అవాస్తవం. అపోహలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై 2వ కేసు నమోదు. సాక్షులను బెదిరించడం, డబ్బులతో ప్రలోభ పెట్టడం వంటి అభియోగాల విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడ మొబైల్ కోర్టు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.